ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. గ్రామ సర్పంచ్ ఎలక్షన్‌లకు సంబంధించి తేదీలపైన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల యంత్రాంగం దృష్టి సాధించింది. నోటిఫికేషన్ వచ్చే టైంకు అన్ని సిద్ధం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అందుతున్న ఆదేశాలు ఎప్పటికప్పుడు గ్రౌండ్లో అమలు చేస్తూ రిపోర్ట్ అయితే పంపుతున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది. 30 సింబల్స్లో బ్యాలెట్ ప్రింటింగ్ అంటే పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్లు ఎన్నికలు పేపర్లు బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. బ్యాలెట్ పేపర్స్ సింబల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. వాటిపైన పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులే తమకు కేటాయించిన గుర్తులు ప్రచారం చేసుకుంటారు. కమిషన్ ఆదేశాల ప్రకారమే జిల్లాల్లో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కోసం స్పెషల్ నోడల్ ఆఫీసర్లు నియమించారు. వారి పర్యవేక్షణలో మంగళవారం నుంచి వాటిని ప్రింటింగ్ జరగనుందన్నమాట. మొత్తం 30 ఎన్నికల సింబల్స్ను ఇందుకోసం అయితే వినియోగించనున్నారు. 2019 ఎలక్షన్ టైంలో 15 సింబల్స్లో బ్యాలెట్ను రూపొందించారు. నిబంధనలను అనుసరించినటువంటి ఇప్పుడు మొత్తం 30 గుర్తులతో బ్యాలెట్ రూపొందించనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వచ్చిన హ్యాండ్ బుక్స్ సోమవారం వరకు అయితే ఎంపీడీఓలు అందజేశారు. 10 బుక్స్ ఉన్నటువంటి ఒక సెట్ను ట్రైనింగ్ షురూ చేసే వారికి ఒకసారి చదవాలని ఎంపీడీఓలు ఆదేశించారు. కమిషన్ ఏదైతే నుంచి మరికొన్ని బుక్స్ మెటీరియల్ రానుందన్నమాట ఆఫీసర్లు తెలిపారు. గత ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ల కోసం ఉపయోగించిన బాక్సు రిపేర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెడ్పీ ఆఫీసులో భద్రపరిచిన పోలింగ్ బాక్స్లో అదనంగా ఉన్న వాటిని వారం కింద పొరుగు జిల్లాలకు తరలించారనమాట. సో, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అయితే త్వరలోనే ఉండబోతున్నాయని ఈ దాదాపు జనవరి 2nd వీక్లో నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఎలక్షన్లకు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈలోపు రిజర్వేషన్ ఖరారు అయితే కాబోతున్నాయి. ఆన్లైన్లో సేకరించిన డేటా అనేది పూర్తిగా ఇప్పటికే నిక్షేపం పూర్తి స్థాయిలో